రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇంటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ ఇందిరమ్మ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టి చాలా వేగంగా ఈ పథకాన్ని అయితే కొనసాగిస్తోంది. అయితే ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. చాలా నియోజకవర్గాలలో దీని మీద నిరంతరం పర్యవేక్షణ, అంటే స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల పర్యవేక్షణతో చాలా ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు కూడా పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లాలో మాత్రం శరవేగంగా అన్ని నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం పూర్తిగా వస్తుంది. లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. వివిధ రకాలుగా మొత్తం 4 దశలలో బిల్లులు చెల్లింపు అనేది ఉంటుంది. పునాదుల స్థాయిలో ₹1,00,000 ఇస్తుంది. ఆ తర్వాత పిల్లర్లు వేసినప్పుడు మరో 1,00,000 ఇస్తుంది. స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షలు బిల్లు చెల్లించడం జరుగుతుంది. ఇక్కడికి 4 లక్షలు పూర్తయి మిగతా ఆఖరి బిల్లు ఏదైతే ఉందో ₹1,00,000, అది ఇల్లు పూర్తయిన తర్వాత ఆ ₹1,00,000 చెల్లిస్తుంది. అయితే ఇప్పటి వరకు 3 విడతలలో కొంతమందికి బిల్లులు చెల్లింపు పూర్తయిన ఆఖరి విడత బిల్లులకు సంబంధించి మాత్రం చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు, ఇందిరమ్మ లబ్ధిదారులు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం అనేది, ఈ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయటం వల్ల ఆ చివరి బిల్లు అనేది కేంద్రం వాటా చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 1,20,000 పెండింగ్ ఉంటే దీంట్లో కేంద్రం వాటా 78,000 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అమౌంట్ ఏదైతే బిల్లు ఉందో 42,000 అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లించాల్సినటువంటి బిల్లులు వేగంగా చెల్లించింది, ఆ విధంగా ఫాలోఅప్ చేసింది. ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, హౌసింగ్ అధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేయడంతో త్వరగా చాలా నియోజకవర్గాలలో పూర్తయ్యాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే వారికి సంబంధించినటువంటి వాటా ఉందో ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారులు కొన్ని చోట్ల 3వ విడత, 4వ విడత సంబంధించినటువంటి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటు హౌసింగ్ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జిల్లా మంత్రి, హౌసింగ్ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అధికారులు చాలామంది ఆయన దృష్టికి తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే దీని మీద కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే నిధులునే అవి వాటి కోసమే ఎదురు చూస్తున్నామని చెప్తూ కేంద్రం దృష్టికి ఇటీవల ఆయన ఒక 3-4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి సంబంధిత కేంద్ర మంత్రిని, అధికారులను కూడా కలిసి ఈ సమస్య మీద విన్నవించడం జరిగింది. వాళ్ళు పాజిటివ్గా స్పందించినట్టుగా కూడా మనకి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. త్వరలోనే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. హౌసింగ్ అధికారులు మాత్రం బిల్లులకు సంబంధించి ఏదైతే ఉందో అన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేసి ఆఖరి విడత బిల్లు కోసం మాత్రం ఎదురు చూస్తున్నాం. అది ఆ బిల్లు కనుక పడితే ఇప్పుడైతే ఎవరైతే ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేశారో ఇక ఆ చివరి విడత ఏదైతే బిల్లు ఉందో అది శాంక్షన్ అయితే ఇక పూర్తయినట్టే, ఎలాంటి ఇబ్బందులు లేవనేది హౌసింగ్ అధికారుల నుంచి చెప్తున్నటువంటి మాట. త్వరలోనే ఆ బిల్లులు ఏదైతే పెండింగ్ బిల్లులోనే కేంద్రం నుంచి రావాల్సింది అది కనుక వస్తే ఇందిరమ్మ లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ అనేది పూర్తి అవుతుందనేది హౌసింగ్ అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఏదేమైనా జిల్లాకు చెందినటువంటి మంత్రి, అది ఆ సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబట్టి ఎప్పటికప్పుడు దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో, ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అదనంగా మంజూరు చేయటం కూడా జరిగింది. ఏ విధంగా అయితే మంజూరు చేశారో అంతే వేగంగా చాలా చోట్ల అయితే గ్రౌండింగు, దాదాపుగా గృహప్రవేశాలు కూడా పూర్తయి 2వ విడత కూడా మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది.